కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో చివరి భాగము, లేదా తెలుగులో మనం పెద్ద ప్రేగు అంటాము. దీన్నే కోలన్ అని కూడా అంటారు. రెక్టమ్ అంటే పెద్ద పేగు యొక్క చివరి భాగం. యానల్ ఆరిఫైస్ అంటే మలద్వారం దగ్గరుండే భాగం, లాస్ట్ 15 సెంటీమీటర్స్ని రెక్టమ్ అంటాం. ఆ పై భాగం 6 మీటర్స్ ఉంటుంది, అదేమో పెద్ద ప్రేగు లేదా కోలన్ అంటాం. సో ఈ కోలన్ పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్స్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్గా మనం భావిస్తామన్నమాట. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ భారతదేశంలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో వారి లైఫ్ స్టైల్ వలన అర్బన్ ఏరియాస్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. భారతదేశంలో సగటున 4.9 పీపుల్, అంటే స్త్రీలు పురుషులు కలిపి పర్ 100,000 పాపులేషను సంవత్సరానికి కోలోరెక్టల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందులో పురుషులది చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషులది మాత్రమే చూసినట్టయితే 7.1 పర్ 100,000 పాపులేషను ఈ పురుషులు. అంటే 1,00,000 ప్రజల్లో హైదరాబాద్లో ఒక ఏరియాలో 1,00,000 మంది ప్రజలు ఉంటే అందులో 7.1 పురుషులు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలలో అయితే బాగా తక్కువగా ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బ్రెజిల్లో అయితే ఇట్ ఈస్ అబౌట్ 18, జర్మనీలో 30 పర్ 100,000 పాపులేషను, యునైటెడ్ స్టేట్స్లో 25 పర్ 100,000 పాపులేషన్ ఉంటుంది. అదే ఆఫ్రికాలో కనుక చూసినట్టయితే లెస్ దాన్ 1 పర్ 100,000 పాపులేషను. ఇదంతా చూస్తే ఖండాంతరాలు దాటినప్పుడు ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అదే ఆఫ్రికన్స్ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయితే వాళ్ళలో సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషన్ ఆఫ్రికన్స్ అమెరికాలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళలో మళ్ళీ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అమెరికా వాళ్ళతో సమానంగా అంటే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చూస్తే మన కారణం తెలిసిపోతుంది. లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోలన్ క్యాన్సర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ని బట్టే ఈ క్యాన్సర్ మారిపోతుంది. సో ఈ కోలన్ క్యాన్సర్ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యమైనది డైట్. ఫైబర్ ఎక్కువగా తీసుకోకుండా తక్కువ ఫైబరు, హై రెసిడ్యూ డైట్ తీసుకోవటం, ఈ ప్రాసెస్డ్ మీట్స్, మైదా, బ్రెడ్ ఇలాంటివి తీసుకోవటం, ఫ్రూట్స్ తక్కువగా తీసుకోవటం, ఈ ఫైబర్ తక్కువగా తీసుకోవటం అన్నమాట. ఈ ప్రాసెస్డ్ మీట్స్తో పాటు షుగరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ, అలాగే హై ఫ్యాటీ డైట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్, ముఖ్యంగా ఈ పిజ్జాలు, బర్గర్లు, ప్రాసెస్డ్ మీట్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలోనూ, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. సో ఇవన్నీ కూడాను ఈ కోలన్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా ఎప్పుడు సిట్టింగ్ జాబ్లో, అంటే మోస్ట్ ఆఫ్టెన్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూర్చొని కంప్యూటర్ ముందు చాలాసేపు గంటలు వాళ్ళు కూర్చొని వాళ్ళ జీవితాంతం ఆ గంటలు ఆ కంప్యూటర్ ముందు కూర్చోవడంతోనే సరిపోతుంది. చాలామంది మేనేజరియల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, హై సోషియో ఎకనామిక్ స్టాటా చెందిన వాళ్ళు కూర్చొని పనిచేసుకునే వాళ్ళలో ఈ కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా కనబడుతుంది. దాన్నే ఈ మధ్య కొత్తగా క్యాచీ వర్డ్ వచ్చింది, సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్. అంటే కూర్చోవటం ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్మోకింగ్. మూమెంట్ ఈజ్ మెడిసిన్. అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా మూవ్ అయ్యేవాళ్ళు, రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ పని చేసుకునేవాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, అంటే డాక్టర్ లాగా అనమాట, కష్టపడి పని చేస్తుంటాం కదా మేము, వీళ్ళలో ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో మూమెంట్ ఈజ్ మెడిసిన్, సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్. సో స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. సో ఆల్కహాల్ కనుక రిస్ట్రిక్ట్ చేసినట్టయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ రెండూ తీసుకునే వాళ్ళలో ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే ఫెమిలియల్గా వచ్చేవి. ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి, అలాగే లించ్ సిండ్రోమ్ అని ఇంకోటి ఉంది, ఫెమిలియల్ నాన్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ కోలి, అలాగే గార్ట్నర్ సిండ్రోము, అలాగే కొన్ని రకాల జెనెటిక్ మ్యుటేషన్ వాళ్ళలో పోల్ మ్యుటేషను, పోల్ D1 మ్యుటేషను, వీళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. అంటే ఈ జెనెటిక్ మ్యుటేషన్ వాళ్ళలో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే సమ్ సార్ట్ ఆఫ్ పాలిప్ డిజార్డర్స్ ఉన్నాళ్ళు, అంటే కొంతమందికి పాలిప్స్ ఉంటాయి. అంటే పాలిప్ అంటే ఒక బుడిప, కొలోనిక్ మ్యూకోజా మీద చిన్న బుడిపలు ఉంటాయి. ఆ బుడిపెలు ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పాలిప్ డిసీజ్ ఆల్రెడీ ఉన్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలే కాకుండా ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్ అంటారు, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా
కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కోలన్ క్యాన్సర్ని ఈ కారణాలన్నింటినీ మనం అనలైజ్ చేసినట్టయితే చాలా వరకు ఇవి ప్రివెంటబుల్ కాజెస్. అంటే కోలన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దురలవాట్లకు దూరంగా ఉంటూ, ఆల్కహాల్కి అలాగే సిగరెట్ స్మోకింగ్కి, రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, అంటే వెగీస్ ఎక్కువగా తీసుకుంటూ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ ప్రిఫరబుల్లీ పూర్తిగా మానివేయడంతో ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాగే డైరీ ప్రొడక్ట్స్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. వీటిని తగ్గించి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, వాటర్ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా రోజుకి మినిమం 5 to 6 లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ హైపోథసిస్ ఉంది. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే రోజు హ్యాపీగా రోజు ఒకసారి మోషన్ అయిపోతుంది. ఆ కోలంలో ఉన్నదంతా కూడా మనం ఎంటీ చేసేస్తాం. ఎంటీ చేయకుండా కాన్స్టిపేషన్ ఉందనుకోండి, ఎక్కువ ఫైబర్ తీసుకునే వాళ్ళు రోజు, ఇప్పుడు మనమంటే ఇండియాలో రోజు ఒకసారి మోషన్ పాస్ చేస్తాం. అబ్రాడ్లో చాలామంది వారానికి 2 సార్లే మోషన్ పాస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే డైట్ అలా ఉంటుంది. సో వాళ్ళలో ఆ టాక్సిన్స్ పెద్ద పేగులోనే ఉండిపోయి ఆ కోలోనిక్ మ్యూకోజా మీద క్యాన్సర్ కలగజేస్తుందని ఒక హైపోథసిస్ ఉందన్నమాట. సో వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ, రోజు కాన్స్టిపేషన్ లేకుండా రోజు ఒకసారి చక్కగా మోషన్ కనుక పాస్ చేసినట్టయితే కోలన్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్, అదే మనము కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాకుండా ఆస్పిరిన్ అనే మెడిసిన్ వాడుతుంటాము. అలాగే సెలికాక్సిబ్, హై రిస్క్ గ్రూప్స్ ఉన్న వాళ్ళలో ఈ 2 మెడిసిన్స్ కనుక తీసుకుని, ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. టు అన్ ఎక్స్టెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే రెగ్యులర్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, అవసరమైనప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ, విటమిన్ డి కాన్సన్ట్రేషన్ కనుక మన బ్లడ్లో ఎక్కువ మామూలుగా మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, సన్లైట్కి ఎక్స్పోజ్ అవటం, ఫ్రెష్ ఫ్రూట్స్ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రాసెస్డ్ మీట్స్ అన్ని తక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్స్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ, జంక్ ఫుడ్స్ ఏమీ తీసుకోకుండా మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే, అలాగే దురలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ఈ కోలన్ క్యాన్సర్ నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు. కోలన్లో ముఖ్యంగా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు, లెఫ్ట్ సైడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు, రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు కొంచెం వేరువేరుగా ఉంటాయి. రైట్ సైడ్ కోలన్ అంటే అసెండింగ్ కోలన్ అంటాం, కుడి పక్కన ఉంటుంది. ఈ కోలన్ క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్. కారణం ఏంటంటే అక్కడ అల్సరేటెడ్ గ్రోత్స్ వస్తాయి, అక్కడ కోలన్ చాలా వాల్యూమినస్గా ఉంటుంది, ఆ ఫీకల్ మ్యాటర్ కూడా అక్కడ లిక్విడీగా ఉంటుంది, అందువల్ల అడ్డం పడదు. అడ్డం పడినప్పుడు మనకేమి సిమ్టమ్స్ రావు. సైలెంట్ కిల్లర్ సీకల్ గ్రోత్, అక్కడ గ్రోత్ ఉంటుంది, మనకేమీ తెలియదు. ఒకవేళ అల్సర్ నుంచి ఏమైనా బ్లడ్ వచ్చినా మోషన్లో కలిసిపోయి మనకు కనబడదు. సో చాలాసార్లు జస్ట్ సింపుల్ ఎనీమియా అంటే రక్తహీనతతో మేనిఫెస్ట్ చేస్తారు. రక్తలేమి ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏంటుంటాయి? జనరల్గా కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది. 50 ఏళ్ళ తర్వాత ఇది కామన్గా పురుషులు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో 50 ఏళ్ళ తర్వాత ఏ పురుషుడికైనా ఆయాసం వస్తే ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కార్డియాలజిస్ట్ ఒక యాంజియోగ్రామ్ చేసి 2 స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత కానీ వీళ్ళు రియలైజ్ అవ్వరు వాళ్ళ కోలన్ క్యాన్సర్ ఉందని. సో సైలెంట్ కిల్లర్, లివర్కో లంగ్స్కో పాకినాక చాలాసార్లు తెలుస్తూ ఉంటుంది. అందుకే నడి వయసులో ఎవరికైనా పురుషుల్లో ఎస్పెషల్లీ రక్తలేమి, రక్తహీనత ఉన్నట్టయితే ఫస్ట్ సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జీఐ ఎండోస్కోపీ, ఎందుకంటే కార్సినోమా స్టమక్ ఈజ్ మోర్ కామనర్ ఇన్ సౌత్ ఇండియా. అప్పర్ జీఐ ఎండోస్కోపీ అది కూడా ఎనీమియాతో మేనిఫెస్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ జీఐ ఎండోస్కోపీ నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఈ క్యాన్సర్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఆ రెస్ట్ ఆఫ్ ద కోలన్ అండ్ లెఫ్ట్ కోలన్ క్యాన్సర్స్లో జనరల్గా అండ్ రెక్టల్ క్యాన్సర్లో మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. చాలామంది ఈ సింపుల్ సిమ్టమ్ని అశ్రద్ధ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంది. అప్పుడు వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను, పైల్స్ ఉన్నాయి, పైల్స్ వల్ల వచ్చిందిలే అనుకొని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. ఈ మోషన్లో బ్లడ్ పట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అసలు బ్లడ్ మోషన్లోనే కాదండి, ఎక్కడ పడినా, యూరిన్లోంచి బ్లడ్ వచ్చినా, నిప్పుల్ డిశ్చార్జ్ నుంచి బ్లడ్ వచ్చినా, స్ప్యూటంలో బ్లడ్ వచ్చినా, ఇంటర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ వచ్చినా, మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లడ్ వచ్చినా, వెజనల్ బ్లీడింగ్ అయినా కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. ఎప్పుడూ అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో అలాగే మోషన్లో బ్లడ్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. లాస్ట్ ఇయర్ పైల్స్ ఉండొచ్చు, ఇప్పుడు క్యాన్సర్ ఉండొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ ఉండవచ్చు, పైల్స్ ఉండవచ్చు. వెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకొని పైల్స్ ఉన్నాయి, పైల్స్కి వైద్యం చేయించుకున్నాం. పైల్స్కి వైద్యం చేయించుకున్న తర్వాత ఇంకా బ్లీడింగ్ అవుతుంటే పైన క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సిగ్మాడోస్కోపీ లేదా కొలనోస్కోపీ చేసుకొని డయాగ్నోస్ చేసుకోవాలి. అలాగే వర్సనింగ్ కాన్స్టిపేషన్, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయోరియా, అంటే మోషన్స్ అవటం కొన్నిసార్లు, అలాగే కొంతసేపు కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండటం, మోషన్లో బ్లడ్తో పాటు బంకలాగా గమ్లాగా పట్టడం, వాటరీ డిశ్చార్జ్ రావటం, తర్వాత డిక్రీజ్డ్ క్యాలిబర్ ఆఫ్ ద మోషన్, అంటే మోషన్ ఒక మన యానస్ యొక్క ఆరిఫైస్ని బట్టి ఒక 1.5 సెంటీమీటర్ థిక్నెస్ మోషన్ బయటకు వస్తుంది. లేకపోతే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా వస్తుంది అనుకోండి, దట్ కుడ్ బి ఏ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ కన్స్ట్రిక్టింగ్ రెక్టల్ క్యాన్సర్. అంటే రెక్టల్ మూసుకుపోతున్నప్పుడు ఆ నారో పాసేజ్ నుంచి మోషన్ అలా వస్తే టూత్ పేస్ట్లోంచి పేస్ట్ వచ్చినట్టు బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే నార్మల్గా మనం మోషన్ పాస్ చేశాక ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది, ఎస్ వీ హ్యావ్ ఎంప్టీడ్. లేకపోతే సగమే ఎంప్టీ చేసామనుకోండి, ఆ ఫీలింగ్ రాదు, ఇంకా వెళ్ళాలి లేకపోతే మళ్ళొకసారి వెళ్ళాలి అన్నది అలా మన మనసులో ఉండిపోతుంది. అదే కాకుండా ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే కొంచెం మోషన్ పూర్తిగా పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మోషన్ లోపలే ఉన్నట్టుంది, అంటే అక్కడ ట్యూమర్ ఉందన్నమాట. మన బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ ఎ మోషన్, ట్యూమర్ అని తెలియదు కదా బ్రెయిన్కి. సో అందువల్ల అలాంటి సిమ్టమ్ ఉన్నా కూడా వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. టూ థింగ్స్ మేడం, డయాగ్నోసిస్ అండ్ ప్రివెన్షన్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ డయాగ్నోసిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూ సెడ్. ఇక్కడ ఫస్ట్ ప్రివెన్షన్ గురించి కనుక చూసినట్టయితే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు స్క్రీనింగ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టడం. క్యాన్సర్ని ముందుగా పసిగట్టినట్టయితే 60% ఆఫ్ ద కోలన్ క్యాన్సర్ మార్టాలిటీని మనం పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంది. సో స్క్రీనింగ్ అంటే ముందుగా 3 రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, రెండోది సిగ్మాయిడోస్కోపీ కొలనోస్కోపీ. ఈ రెండు టెస్టుల ద్వారా, ఈ సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్ ద్వారా మనం చాలా రకాల కోలన్ క్యాన్సర్ని ముందుగా పసిగట్టవచ్చు. రిస్కీ ఇండివిజువల్, యావరేజ్ రిస్క్ ఆర్ హై రిస్క్ ఇండివిజువల్స్ 45 ఇయర్స్ నుంచే ఈ కోలన్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవడం ద్వారా క్యాన్సర్ అవటాన్ని ముందుగా పట్టుకోవచ్చు. రిస్క్ తక్కువగా ఉన్నవాళ్ళు 50-55 ఇయర్స్ తర్వాత కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్ టెస్ట్, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్. సంవత్సరానికి ఒకసారి ఈ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే, మోషన్లో కనుక బ్లడ్ ఉన్నట్టయితే వెంటనే ఇతరత్ర కొలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. రకరకాల ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రెడిషనల్ గ్వాయిక్ టెస్టులు చాలా పాపులర్, చాలా కాలంగా చేస్తున్నారు. కానీ దాన్ని చేసే ముందు ఫుడ్లో మార్పులు తీసుకోవాలి, వాడుకునే మందులు కూడా చాలా ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరానికి ఒకసారి ఈ ఫీకల్ ఇమ్యూనోకెమికల్ బ్లడ్ టెస్టింగ్ ద్వారా మనం ఆ ఫీకల్ మ్యాటర్లో బ్లడ్ ఉన్నది లేనిది చాలా ఈజీగా గుర్తించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కోలన్ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. ఈ టెస్ట్లో పాజిటివ్ ఉన్నా లేకపోతే హై రిస్క్ ఇండివిజువల్స్ 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం ద్వారా చాలా ఈజీగా ఈ క్యాన్సర్ రావడాన్ని మనం గుర్తించుకోవచ్చు. కొన్నిసార్లు బ్లడీ మోషన్ కనుక కామన్ సిమ్టమ్గా ఉన్నప్పుడు, రెక్టల్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేసినప్పుడు పూర్తి కొలనోస్కోపీ కాకుండా 60% to 70% ఆఫ్ ద క్యాన్సర్స్ లెఫ్ట్ సైడ్ కోలన్లోనూ రెక్టంలోనే ఉంటాయి. కాబట్టి సింపుల్ సిగ్మాయిడోస్కోపీ చేసుకోవడం ద్వారానే మనం ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇప్పుడు అనేక రకాలైన ఫీకల్ డిఎన్ఏ మార్కర్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీకల్ డిఎన్ఏ మార్కర్స్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని చాలా ముందుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఇదే కాకుండా బ్లడ్తోనూ సెలైవాతోనూ కూడా టెస్టులు చేసుకొని జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని ఆ క్యాన్సర్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో ముందుగానే చెప్పే అవకాశం ఉంది. అంటే సెలైవా, సింపుల్ సెలైవా, ఒక చిన్న స్పిట్ ఇంటూ పెట్రీ డిష్ మనము ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. 1 to 2 ఇయర్స్ ముందే పసిగట్టవచ్చు. సో ఈ టెస్టుల ద్వారా క్యాన్సర్ని మనం స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి క్యాన్సర్ నుంచి, కోలన్ క్యాన్సర్ నుంచి, మోర్టాలిటీ నుంచి పూర్తిగా అధిగమించి క్యూర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకసారి మనం కోలన్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేసినప్పుడు డయాగ్నోసిస్ ఈజ్ అగైన్ బై కొలనోస్కోపీ. కొలనోస్కోపీ చేసుకోవటం ద్వారా కొలనోస్కోపీ అలాగే బయాప్సీ చేసి కోలన్లో పాలిప్స్ ఉన్నాయా, ట్యూమర్ ఉందా, ఎక్కడుంది ట్యూమరు, రైట్ కోలన్లో ఉందా, లెఫ్ట్ కోలన్లో ఉందా, ఆ
అంతా కూడా బ్లాకింగ్ కన్స్ట్రిక్టింగ్ గ్రోత్ అంటే బ్లాక్ చేస్తుందా లేదా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే టైంలో చిన్న బయాప్సీ చేయడం ద్వారా అది ఏ రకమైన క్యాన్సరో కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనం. ఆ తర్వాత స్టేజింగ్ టెస్ట్లు వెరీ ఇంపార్టెంట్. స్టేజింగ్ కోలన్ క్యాన్సర్ స్టేజింగ్కి డిజిటల్ పెట్ స్కాన్, పెట్ సిటీ స్కాన్ అంటారు. పెట్ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ టెస్ట్లో FDG ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా క్యాన్సర్ దగ్గర ఈ గ్లూకోజ్ ఎక్కువ టేకప్ చేయబడి మనకి సిటీ స్కాన్, పెట్ స్కాన్ ఫిల్మ్స్లో లైట్ అప్ అవుతాయి. సో ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్తో పనిచేసే డిజిటల్ పెట్ సిటీ స్కాన్లు ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో, అంటే నార్మల్ ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్లో 23 నుంచి 24 మిల్లీ సివరెట్ల రేడియేషన్ ఉన్నట్టయితే దీంట్లో 8 మిల్లీ సివరెట్ రేడియేషన్తోనే మనం కోలన్ క్యాన్సర్ని కరెక్ట్గా ఐడెంటిఫికేషను, డయాగ్నోసిస్, స్టేజింగ్ కూడా చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇక రెక్టల్ క్యాన్సర్, రెక్టమ్ అంటే కోలన్లో ఉండే చివరి పార్ట్, మలద్వారం పై భాగాన ఉండే 15 సెంటీమీటర్లని రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ అంటాం. ఈ రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ క్యాన్సర్స్కి మనకి MRI ఈజ్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు కొత్తగా కృత్రిమ మేధస్తో పనిచేసే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ MR, అంటే MRIకి పెట్ కూడా తోడైంది. డిజిటల్ పెట్ MR ద్వారా ఈ రెక్టల్ క్యాన్సర్ని మనం చాలా యాక్యురేట్గా స్టేజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. మీరు అన్నట్టు స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టేజింగ్ ద్వారానే మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ మీ అందరికీ తెలుసు. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే ఈ పెట్ సిటీ స్కాను, పెట్ MR రీడ్ చేసే డాక్టర్ గారు, అలాగే రేడియాలజిస్టు, పెథాలజిస్టు అందరూ కలిసి కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం అన్నమాట. ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిజైన్ చేయడానికి ఈ రెక్టల్ క్యాన్సర్స్లో డిజిటల్ పెట్ MR, కోలన్ క్యాన్సర్స్లో డిజిటల్ పెట్ సిటీ మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి. ఆ స్టేజింగ్ చేయటం ద్వారా క్యాన్సర్కి ఫర్దర్ ట్రీట్మెంట్ మనం డిజైన్ చేయడానికి, ప్లాన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్లీ కోలన్ క్యాన్సర్ అండ్ అర్లీ రెక్టల్ క్యాన్సర్లో సర్జరీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సర్జరీ చేయటం అంటే ట్యూమర్ వచ్చిన భాగాన్ని దూరంగా తీసివేయటం, అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ని కూడా పూర్తిగా తొలగించి వేయడంతోనే ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓల్డెన్ డేస్లో పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది. ఇప్పుడంతా కూడా కీహోల్ పద్ధతిలో, లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడం ద్వారా మనము జస్ట్ 4 to 5 స్మాల్ పోర్ట్స్ అంటే హోల్స్ వేసి హై డెఫినిషన్ ఇమేజ్ 1 కెమెరాస్ని లోపల పెట్టి మనం నేకెడ్ అయితే చూసిన దానికన్నా 15 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ మనం మన ఆపరేషన్ రూమ్లో స్క్రీన్లో చూస్తూ సర్జరీ చేయడం ద్వారా ట్యూమర్ వచ్చిన భాగము, అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అవన్నీ కూడా చాలా క్లారిటీతో స్పష్టంగా కనబడతాయి. అప్పుడు సర్జరీ చేయడం కూడా సులువుగా ఉంటుంది. అండ్ సర్జరీ పూర్తిగా అంటే కంప్లీట్ రాడికల్ సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో అలాగే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా తక్కువ టైంలోనే రికవర్ అయిపోతారు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు, లేదా కీహోల్ పద్ధతి అని కూడా అంటుంటాం. సర్జరీ చేసినప్పుడు తొందరగా రికవర్ అవుతారు, తొందరగా వర్క్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ కూడా చాలా మినిమైజ్ చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్లో ట్యూమర్ కనుక అడ్వాన్స్డ్గా ఉన్నట్టయితే, అంటే మజిల్ అంటే రెక్టల్ వాల్లో మజిల్ లేయర్ని కూడా బ్రీచ్ చేసినట్టయితే ముందుగా రేడియేషను, కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. దీన్నే యాంటీరియర్ కీమో రేడియేషన్ ప్రోటోకాల్స్ అంటారు. అన్ని రకాల రెక్టల్ క్యాన్సర్స్ కూడా ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి ఆ ట్యూమర్ని తగ్గించి తర్వాత సర్జరీ చేయడం ద్వారా పేషెంట్ యొక్క సర్వైవల్ కూడా బెనిఫిషియల్గా ఉండబోతోంది. సో ఈ కీమో రేడియేషన్ ఫాలోడ్ బై సర్జరీ చేయడం జరుగుతుంది. చాలాసార్లు లోవర్ రెక్టల్ క్యాన్సర్ అంటే రెక్టమ్ కింది భాగంలో వచ్చినప్పుడు చాలాసార్లు పూర్తిగా రెక్టమ్ని తొలగించి మన పేగుని పర్మనెంట్గా బయట పెట్టాల్సి ఉంటుంది, కొలాస్టమీ అంటుంటారు. ఇప్పుడు ఈ కీమో రేడియేషన్ ద్వారా ట్యూమర్ని డౌన్ సైజ్ చేయడం ద్వారా మనం మళ్ళీ పేగుని లోపలే పెట్టడానికి, అంటే న్యాచురల్ ఆరిఫైస్ గుండా మోషన్ రావడానికి ఏర్పాటు చేయవచ్చు. దీనికి అనేక రకాలైన ఎండోస్టేప్లర్స్ కూడా వాడటం జరుగుతుంది. ఎందుకంటే పెల్విస్ నేరగా ఉన్నప్పుడు అక్కడ 2 పేగులు అంటే పెద్ద పేగులు తీసుకొచ్చే రెక్టమ్కి జాయిన్ చేయడం కష్టం కావచ్చు. అది స్టేప్లర్ సహాయంతో దాన్ని మనం సూచర్ చేసినట్టయితే చక్కగా మోషన్ ఎప్పటిలాగానే కింద నుంచి పోవడానికి, పర్మనెంట్గా బయట పెట్టకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని రెక్టల్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా అర్లీగా మనం కీమో రేడియేషన్ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఇక లేట్ స్టేజ్ కోలన్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేసినప్పుడు అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ట్రెడిషనల్ కీమోథెరపీతో 6 to 9 months లైఫ్ ఉన్నట్టయితే న్యూవర్ టార్గెటెడ్ థెరపీస్ కనుక మనం యాడ్ చేసినట్టయితే 30 to 40 months ఈవెన్ ఇన్ స్టేజ్ 4 కోలన్ క్యాన్సర్ 30 to 40 months అంటే నియర్లీ 3 to 4 years లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఏర్పడింది. సో కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీలు బెవాసిజిమాబ్, సిటుక్సిమాబ్ అనేక రకాలైన న్యూవర్ టార్గెటెడ్ థెరపీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కీమోథెరపీతో పాటు వాటికి మనం కాంబినేషన్లో కనుక ఇచ్చినప్పుడు అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ టార్గెటెడ్ థెరపీసు ప్రిసైజ్గా ట్యూమర్నే టార్గెట్ చేస్తాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందువలన చాలామంది పేషెంట్స్కి ఇప్పుడు ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్లోను, రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్లోను కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ ద్వారా అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి కూడా అవకాశం ఏర్పడింది.